వైసీపీలో ఈరోజు కూడా అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే అని బాహాటంగా చెప్తారు వైసీపీ నేతలు. ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖల మంత్రిగా పేరు గడించి చక్రం తిప్పారు అనే వాదన ఉంది. సీఎం ప్లేస్ని రీప్లేస్ చేసి అన్ని విషయాలు ఆయనే మాట్లాడేవారని, ఆయన పేరుకే ప్రభుత్వ సలహాదారు కానీ సీఎం హోదా ఉంది ఆయనకే కదా అని టాక్. ప్రతి సందర్భంలోనూ ప్రతి విషయంలోనూ ఆయనే దేవదూతలా దర్శనం ఇచ్చేవారు. ఓట్లేసింది జగన్కా లేక సజ్జలకా అనే అయోమయంలో ఉండేవారు వైసీపీ నేతలు. అప్పటి సజ్జల గారి వైఖరి విపక్షాలకు ఆగ్రహం, సొంత పార్టీ వాళ్ళకి తలనొప్పి తెప్పించేలా ఉండేదట. సారు దయతో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. అయినా పెద్ద ఆయన స్థానం మాత్రం చెక్కు చెదరలేదు అనేది వైసీపీలో చర్చించుకుంటున్నారట. ప్రస్తుతం ఆయన సేవలను గుర్తించిన వైసీపీ అధినేత జగన్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ పదవిని కూడా కట్టబెట్టారు. ఇదేం కరమరా బాబు అనుకుంటున్నారట వైసీపీ క్యాడర్. సరే, ఈ మ్యాటర్ కాసేపు పక్కన పెడితే సజ్జల రామకృష్ణారెడ్డిని కూటమి ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తూ వస్తుంది అనే వాదన ఉంది. ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కాబట్టి సజ్జల వ్యవహారం ఒక కొలిక్కి తీసుకుని వస్తారని అంతా అనుకున్నారు. దానికి తగ్గట్టు వ్యూహాలు కూడా రచించినట్టు టాక్. కానీ ఏవి వర్కౌట్ కాని పరిస్థితి కనిపిస్తోందట. చిర్రెత్తుకొచ్చిన కొంతమంది కూటమి నేతలు ఏమైంది సజ్జల వ్యవహారం అని నిలదీస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఆ సజ్జల వల్లే చాలామంది టీడీపీ సీనియర్లు పోలీస్ కేసులలో ఇరుక్కొని అల్లాడిపోయారని, సజ్జల వ్యవహారం ఏంటో ముందు తేల్చండి అని అడుగుతున్నట్టు వినికిడి. ఆయన గారు తెరచాటు నడిపిన వ్యవహారం విషయంలో కూటమి నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. మా అధినేత చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఇరికించి గోతికాడ నక్కల సజ్జల టార్గెట్ చేస్తాడా? మా నేతనే జైలుకు వెళ్ళేలా చేస్తాడా? వదిలే ప్రసక్తే లేదు. ముందు ఆయన విషయంపై దృష్టి సారించండి, మిగతా విషయాలు తర్వాత చూసుకుందాం అని కూటమి నేతలు రగిలిపోతున్నట్టు టాక్. మరి ఇంతలా సజ్జల మీద కోపం పెంచుకున్న కూటమి 10 నెలల కాలంలో ఆయనను ఎలా వదిలేసింది అనే అయోమయంలో ఉన్నారట తెలుగు తమ్ముళ్ళు. దానికి మాత్రం సమాధానం దొరకడం లేదట. ఇదిలా ఉంటే ఆయన విషయంలో ఒక పథకం ప్రకారం కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని అంటున్నారు విశ్లేషకులు. అన్ని ఆధారాలతో గట్టిగా కేసు పెడితే సజ్జల గిల్ల కొట్టుకోవాల్సిందే. అందుకే కొంచెం టైం పడుతుంది, కొంచెం ఓపిక పట్టండి అయ్యా అంటున్నారట పార్టీ లీడర్లు. సజ్జల సారు అప్పట్లో సకల శాఖ మంత్రిగా ఆయన హస్తవాసితో అన్నీ వెలకబెట్టారు కాబట్టి ఏదో విధంగా ఏదో ఓ విషయంలో కేసు పెట్టి ఇరికొచ్చొచ్చు కదా అన్న చర్చ నడుస్తోందట. కేసు పెడితే మాత్రం శ్రీకృష్ణుడి జన్మస్థానంలో పర్మనెంట్గా ఉండేలా గట్టిగా బిగుసుకుపోయేలా ప్లాన్ చేస్తే, ఎట్టి పరిస్థితుల్లోనూ సారు పప్పులు ఉడకకుండా చేస్తే బెటర్ అని టీడీపీ ప్రముఖ లీడర్స్ ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తున్నారని బయట టాక్. బెయిల్ కోసం కోర్టుకెళ్తే బెయిల్ ఊసే లేకుండా చేయాలి అనేది నేతల టార్గెట్గా చెప్పుకుంటున్నారు. కాగా అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సజ్జల సార్ మెడకు ఇప్పుడు ఓ కేసు గట్టిగా బిగుసుకుపోయే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పెద్ద మనిషి కుటుంబం అటవీ భూములను కూడా అప్పట్లో వదల్లేదట. దాన్ని ఆసరాగా చేసుకొని అటవీ భూములు ఆక్రమించుకున్నారు అన్న కోణంలో కేసు ఫైల్ చేస్తే దీంట్లో సారుకు నో బెయిల్ అని లెక్కలేసుకుంటున్నారట అధికార పక్షం నేతలు. ఎందుకంటే అటవీ చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఒక్కసారి కనుక ఇరుక్కుంటే లబో దిబోమంటూ కొట్టుకోవడం తప్ప ఒక పట్టాన రిలీఫ్ ఉండదని ఎంతో చాకచక్యంగా ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ ప్లాన్ ఏదో బాగుందే, ఇదే కరెక్ట్ రూటు, ఇంకెందుకు మమ అనిపించండి. స్వామి కార్యం స్వకార్యం లాగా సజ్జలతో పాటు సజ్జల ఫ్యామిలీ కూడా జైలు కూడు తినొచ్చు. ఒక్క ఐడియా సజ్జల జీవితాన్నే మార్చేస్తుంది అంటున్నారట తెలుగు తమ్ముళ్ళు. అసలు సజ్జల ఫ్యామిలీకి దీంతో సంబంధం ఏంటి అనే డౌట్ వస్తుంది చాలామందికి. తీగలాగితే డొంక కదిలినట్టు ఈ బిగ్ స్టోరీ గురించి చెవులు కొరుక్కుంటున్నారు. చింతకొమ్మదిన్నె మండలం మద్దిమడుగు రిజర్వ్ అటవీ ప్రాంతంలోని ఒక అడవిని సారుగారి ఫ్యామిలీ నరికేసి పనిలో పనిగా మనల్ని ఎవడరా ఆపేది అని భూములను కూడా సరదాగా ఆక్రమించుకున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయట. ఆ భూములు ఒకటి అరా కాదు, ఏకంగా 60 ఎకరాల ఫారెస్ట్ భూమి ఆక్రమించుకున్నారని టాక్. సారుగారి లీలలపై అటవీ రెవెన్యూ శాఖలు నివేదికలు కూడా సిద్ధం చేశారని తెలుగు తమ్ముళ్ళు తెగ సంబరపడిపోతున్నారని టాక్. దాన్ని ప్రభుత్వం చేతిలో కూడా పెట్టారని, అది కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద అస్త్రంగా మారబోతుందని చెప్పుకుంటున్నారు. దీన్ని బేస్ చేసుకొని రామకృష్ణారెడ్డి సారుని ఎప్పుడైనా ఎక్కడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 60 ఎకరాల అటవీ భూమి అంటే మామూలు విషయమా? అటవీ శాఖ ఊరుకుంటుందా? దీనిపై ఇంకా లోతుగా అణువణువు ఏ పాయింట్ వదలకుండా గాలిస్తున్నట్టు ఈ దర్యాప్తును రెవెన్యూ అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించి సర్వే చేసిన ఆధారంగా
ఎవరి పాత్ర అయితే ఉందో వాళ్ళ తాట తీయాలని ఏ ఒక్కరిని వదలకుండా అందరి మీద పెద్ద ఎత్తున కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు అని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవం ఎంతుందో తెలియాల్సి ఉంది. కాగా మొన్న ఈ మధ్య సజ్జల నన్ను అరెస్ట్ చేయకుండా బెయిల్ ఇవ్వండి మహాప్రభో, నేను పత్తిత్తుని అని కోర్టు ముందు తన పాతివ్రత్యంతో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడుగా. మిగతా కేసుల్లో బెయిల్ ఓకే, ఇది అటవీ చట్టం కదా, వెరీ పవర్ఫుల్ కాబట్టి ఉన్న బెయిల్ కూడా ఊడుతుందా అన్న చర్చ తెలుగు తమ్ముళ్లలో జోరుగా సాగుతోందట. సజ్జల కనుక అరెస్ట్ అయితే వైసీపీకి ఇదో పెద్ద కుదుపుగా, ఏపీ రాజకీయాల్లో పెద్ద మలుపుగా ఉంటుంది అనే వాదన వినిపిస్తోంది. సజ్జల ఎన్ని రోజులు బయట ఉంటే కూటమి అంత సేఫ్, ఆయన జగన్ పక్కన ఉంటేనే కూటమికి మంచి జరుగుతుంది అనేది ఓ వర్గం టీడీపీ నేతల వాదన. ఎందుకంటే తన అద్భుతమైన వ్యూహాలతో 151 స్పీడ్ మీద ఉన్న బండిని 11 స్పీడ్కి తగ్గించాడు కదా సజ్జల. పార్టీని సక్సెస్ఫుల్గా నడిపించిన నేతలెవ్వరినీ పార్టీలో లేకుండా చేశాడు. ఓవైపు కొడుకు, మరోవైపు తండ్రి కూటమికి అంతా మంచి చేసి ప్రస్తుతం పార్టీ ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితికి తీసుకొస్తే ఆయనను అరెస్ట్ చేసి లోపల పెడతారేంటి? ఆయన జగన్ పక్కన ఉంటేనే కదా కూటమి ప్రభుత్వం సాఫీగా నడిచేది. లక్కీ చామ్ను అరెస్ట్ చేయొద్దు మహాప్రభో అని ఓ వర్గం దండాలు పెడుతోందట. సో అది మ్యాటర్. మొత్తం మీద సజ్జల విషయంలో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. చూడాలి మరి, నిజంగానే కూటమి ప్రభుత్వం సజ్జలను టార్గెట్ చేసిందా? రాబోయే రోజుల్లో సజ్జల విషయంలో కూటమి వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి. నమస్తే.